మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి చెట్ల గౌరారం గ్రామాల నడిబొడ్డున ఉన్న ఎంఎస్ అగర్వాల్ కాలుష్యకారక కంపెనీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన జ్వాలలు మిన్నంటాయి. కాలుష్యంతో ప్రాణాలు కోల్పోతున్నామని వెంటనే కంపెనీని తరలించాలని కోరుతూ గ్రామ ప్రజలు కలెక్టర్కు ఏకంగా 1000కి పైగా పోస్ట్ కార్డులు పంపారు. ఈ ప్రజా పోరాటానికి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సంపూర్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా వాయు, జల, శబ్ద కాలుష్యంతో పొలాల్లో పంటలు పండక విషపూరిత నీటి వల్ల రైతులు చర్మ వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగా గర్భిణీలు అబార్షన్లు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా జిల్లా యంత్రాంగానికి కనీసం చీమ కుట్టినట్లయినా లేకపోవడం దారుణమన్నారు. కంపెనీ యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కై పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి కంపెనీని తొలగించాలని, లేని పక్షంలో సమాచార హక్కు చట్టం ద్వారా ఆధారాలు సేకరించి జాతీయ మీడియా సమక్షంలో అధికారులు అరాచకాలను బట్టబయలు చేస్తామని స్పష్టం చేశారు. కంపెనీని తొలగించేంత వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతానని హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. మాకు ఒక పిల్లనీయమని పోయినా కానీ మీ రంగాయపల్లం పిల్లనీయమని 3 రోజులే మనగొట్టు పిల్ల గాయమైనాక కూడా ఎత్తుపోయింది సార్. మీ ఊళ్ళో పిల్లలు మంచిగా ఉండలేరని మాకు పెళ్లిళ్ళు అయితే కూడా ఇబ్బంది ఉంది, అన్నింటికి ఇబ్బంది ఉంది సార్. మాకు ఒక్కొక్క ఆడపిల్లకు 3 మాటల కడుపులు పోతున్నాయి సార్. 3 నెలలు అయ్యి 4 నెలలు అయ్యి కడుపులు పోయినా కొద్ది ఏడ్చేటోళ్ళు ఏడ్చుకున్నాం చూస్తున్నాం సార్. మాడకట్టుకు అయితే మస్తు ఇబ్బంది ఉంది మా ఊళ్ళో రంగాయపల్లె గౌరవం. కలెక్టర్ గారు మన రంగాయపల్లి బాధలు అర్థం చేసుకోవాలన్నా ఇక్కడికి రావాలి. ఎందుకు వస్తారు కలెక్టర్ మేడం? రావాలి కదా. అదే కంపెనీకి గత సెక్యూరిటీ ఉండి గతకాలం బ్రహ్మాండంగా వచ్చింది మేడం. అదేవిధంగా మనం బాధలు ఒక్కరికి సపోర్ట్ 100 మంది సపోర్టింగ్గా 100 మంది కావాలన్నా కలెక్టర్ మేడంకి ఒక కంపెనీ కావాలన్నా 2 ఊళ్ళు కావాలన్నా 2 ఊళ్ళ మంది కావాలన్నా అది అర్థం చేసుకోవాలి కలెక్టర్ మేడం. మా ఊరికి ఖచ్చితంగా రావాలని నేను కోరుచున్నాను. అదేవిధంగా ఏ పార్టీ ఏది ఎట్టుకున్నా ఎవరు మనసులో ఏది ఉన్నా కానీ మన ఊరికి వచ్చేవారు కదా మనమందరం ఏకమైనప్పుడే దేశభక్తుల మన భారతదేశంలో ఈ కంపెనీ మన మండల లెవెల్, డిస్టిక్ లెవెల్ ఈ కంపెనీ ఎలగొట్టాలని మన రంగాయపల్లి గౌరవం ఇంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళ లెక్కన మనం కూడా పేరు తెచ్చుకుందామని కోరుచున్నాను. ఈ కంపెనీ ఎంత విధాన పోతే మనం అంత మంచుకుంటాం. ఈ కంపెనీ కాకుండా వేరే ఇంకో స్పిన్నింగ్ మిల్ వేసుకొని అందులో 100 మంది బతుకుతారు. వాళ్ళ కంపెనీ మినాంచిపేట ఉంది, అందులో ఒక 100 మంది బతుకుతారు. దాని నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. మన ఊళ్ళకి అందరికి పని దొరుకుతుంది కాబట్టి అలాంటి కంపెనీ వేసుకొని ఈ కంపెనీ మాత్రం 100% చెప్తున్నా వద్దని చెప్తున్న కంపెనీ చాలా బాధ ఉంది. ఎందుకంటే ఊర్లో ఏ ఊరు అంటే రంగాయపల్లి అనగానే అక్కడ కంపెనీ ఉంది, అక్కడ ఏంది అక్కడ పిల్లలు వేయాలంటే మేమేటు పోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చేది బతుకుతుంది, మేమేటు పోవాలి. మరి ఇల్లు ఖరాబ్ అవుతున్నాయి, పొగలు వస్తున్నాయి. ఇక్కడ 10వ తరగతి స్కూల్ ఉంది, నిశ్శబ్దంలో చదువుకొని వాళ్ళు పాస్ అయ్యే బదులు తల్లిదండ్రులు లేవమంతులు చదువుకొని పాస్ అయ్యే బదులు నీకు 24 గంటలు నీ సౌండ్ వచ్చినాక ఎట్లా చదువుకుంటారు, ఎట్లా పాస్ అవుతారు? వాళ్ళు బతికేంది 10వ తరగతి పాస్ అయితేనే ఎక్కడైనా దారి ఉంటుంది, మార్గం ఉంటుంది. మరి అలాంటప్పుడు వాళ్ళ బతికేంది? నీ పిల్లలు బతికి అయిపోయినా, నువ్వు బతికి అయిపోయినా, నువ్వు ఒక్కరిని బతికే మరి మేము ఇట్లా ఏం చేయాలి? మా అందరూ ఇది పార్టీ కాదు, ఇది లేకపోతే ఆ పార్టీ ఈ పార్టీ కాదు. ఊరందరి సమస్య, సౌండ్ అందరికి వస్తుంది, అందరికీ ప్రాబ్లం వస్తుంది. ఒక్కొక్కరి పుండ్లు అయితే మాంతలేవు, మరి పశువులు చచ్చిపోతున్నాయి. నీ ఎండాకాలం మానకాలం మొదలుపోతూనే ఉండదు. సెలవులకు బట్టలు పెట్టుకుంటే రంధ్రాలు పడుతున్నాయి, పశువులు చచ్చిపోతున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి. ఎన్నో ఒక్కటని కాదు, నీతోని 1-2 కాదు, కొంత ప్రాబ్లాలు ఉన్నాయి. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? మేము నీకు ఎక్కడ దొరకలే, బక్కల లెక్క దొరికినాము. మాదేందో చూపిస్తాం. నువ్వు ఎటు వాళ్ళు నువ్వు ఒక కరోనా లెక్క అయిపోయినావు. మనం కరోనా లెక్క. నువ్వు కరోనా ఎంత కరోనా మన మనిషి కరోనాని తరిమి కొట్టలేదా? అలాంటి నేను పనిచేస్తే 2 గ్రామాల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. నా ఒక్క కొడుకు అయినా 2 గ్రామాల ప్రజలకి అన్నా. మీరు ఆలోచించండి. ఎప్పుడైనా ఎవరైనా అనొచ్చు, ప్రధానమంత్రి నువ్వు కూడా డబ్బులు తీసుకున్నావు. ఎనీ టైం
ఏ రోజైనా నేను ఏప కొమ్మలు పట్టుకొని మా దగ్గర రూపాయి ముట్టలేదని గుడి మీద చెప్పడానికి రెడీ. నేను బతికిన రోజు ఇవాళ రేపు ఎత్తలేను. ఇవాళ నుంచి నేను బతికినన్ని రోజు వాడి దగ్గర వాడి సొమ్ము అంటే అది పాముతో సమానం. వాడు అన్నం చేస్తే వాడు దరిద్రుడి ఉండకూడదు మంచిగా వచ్చింది ఇలాంటి అంటే వానికి వీనికి కట్టబెడుతుండే వానికి వీనికి పంచాయతీ పెడితే పోతే పీడ వీగింది. అందుకే నేనేమంటున్నా అంటే ఇవాళ పోస్ట్ కార్డులు వేస్తున్నాం. మీరు టైం ఇస్తే ఊరు మొత్తం ఉండాలి. డిస్ట్రిక్ట్ మీడియా అన్ని టీవీ ఛానళ్ళను పిలిస్తే ఆ ఫ్యాక్టరీ మీద డ్రోన్ పెడతా, ఫ్యాక్టరీ మొత్తం తీపిస్తా. రంగాయపేటలో ప్రజలంతా నిండా నిలబడాలి. నిలబడి ఆ డ్రోన్ వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీ మాకొద్దు కలెక్టర్ గారు అని చెప్పి అందరం గట్టిగా గోల చేయాలి. ఇది మళ్ళీ కలెక్టర్ పంపిస్తాం. ఇట్లా కూడా రాలేదు కలెక్టర్ చేయడా తడాగా ఏందో చూపిస్తాం. పోలీస్ స్టేషన్ ఉంటే 2-3 వేల మందితో ధర్నా చేస్తాం. కేసులు పెట్టకపోతే మనం కాంప్లైంట్ ఇచ్చినాక ఎంఎస్ అగర్వాల్ మీద పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టాలి, మనం అరెస్ట్ చేయాలి, జైలు పంపించాలి. పంపించకపోతే ఖబర్దార్ నీ పోలీస్ స్టేషన్ కూడా ధర్నా చేస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తాం, శాంతియుతంగా చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. ఈ ఎంఎస్ అగర్వాల్ ఇండస్ట్రీ లిఫ్ట్ చేసే వరకు పోరాటం చేస్తాం. వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఇక్కడ ఉన్న యువకులు చెప్తా ఉన్నా. ముఖ్యంగా యువకులు పాలన చేయాలి. మనం ఢిల్లీలో చూసినాం, యువకులు అనుకుంటే ప్రధానమంత్రి దిగి వచ్చిండు. చేపించి ఇంటికి అడ్డగ్రం కొని దానం చేపిస్తామన్న గవర్నమెంట్ వచ్చినాక ఇంటికి అడ్డగ్రం కొని ఫ్రీగా ఇప్పిస్తాం. ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరెవరైతే బాగా పనిచేస్తారో రిజిస్టర్ పెట్టాం, సంతకాలు పెట్టించుకుందాం. వాళ్ళు ఎవరెవరైతే బాగా పనిచేస్తారో ఈ ఫ్యాక్టరీ తీసినాక ఈ ఫ్యాక్టరీకి డబ్బులు గవర్నమెంట్ ప్రకారం డబ్బులు గవర్నమెంట్ తో ఇప్పించి రంగాయపల్లె గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి, చెట్ల కాలంలో ఉన్న ప్రతి ఇంటికి అద్దెకరం భూమి ఇప్పించే బాధ్యత నేను తీసుకున్నాను. ఇది మాట్లాడించడం కాదు, ఇది తమాషా కాదు, చేస్తేనే ప్రతాప్